పోటాపోటీగా సభలు, ఓరుగల్లులో రాజకీయ మంటలు. ఓరుగల్లు మరోసారి రాజకీయ పోరుకు వేదిక కాబోతోంది. సమ్మర్ లో హాట్ పొలిటికల్ వార్కు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెడీ అవుతున్నాయి. రైతు సెంట్రిక్ గా రాజకీయ కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న ఇరు పార్టీలు జిల్లాలో రాజకీయ వేడిని పెంచేస్తున్నాయి. మే 6న ఏం జరగబోతోంది? ఇదే ఇప్పుడు ఓరుగల్లు గడ్డపై పొలిటికల్ హీట్ పెంచుతోంది. 2026 మే 6న కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ చేసిన ఓరుగల్లు గడ్డపైనే తాము రైతు సంగ్రామ సదస్సు నిర్వహించి రైతులను మేల్కొల్పుతా ఉంటోంది బీఆర్ఎస్. అందులో భాగంగానే రైతు సంగ్రామ సదస్సుకు సన్నాహాలు చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ సదస్సుకు వరంగల్ ఉమ్మడి జిల్లా నాయకత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి రైతు ప్రతినిధులు పార్టీ శ్రేణులను సభకు తరలించేలా ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ పునర్నిర్మాణం కోసం యజ్ఞంలాగా తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ చేయాలని పిలిపించడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి రేపు రైతు సంగ్రామ సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఇవాళ గుంట నక్కలన్నీ కూడా గజ 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 వణుకుతూ ఉన్నాయి. కేసీఆర్ గారిని చూసి, కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపుని చూస్తేనే గుంట నక్కల లాంటి కాంగ్రెస్ నాయకులందరూ గడగడ వణుకుతున్నారు. తప్పకుండా రేపు సంగ్రామ సదస్సు, రైతు సంగ్రామ సదస్సు దిగ్విజయం అవుతుంది. రైతులు ప్రత్యక్ష పోరాటంలో ప్రతి ఊర్లో మరి ప్రభుత్వం మీద కొట్లాడడానికి మేము పిలుపునిస్తున్నాం. బీఆర్ఎస్ సదస్సుకు కౌంటర్ ఇచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతోంది అధికార కాంగ్రెస్. ఈ నెల 5, 6, 7 ఈ 3 రోజుల పాటు మెగా రైతు మేళా కార్యక్రమం చేపట్టబోతోంది. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు హాజరు కానున్నారు. దీనికి ఉమ్మడి జిల్లాల నుంచి రైతు ప్రతినిధులు తరలివచ్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మంత్రులు పొంగులేటి, సీతక్క, సురేఖ పాల్గొంటారు. తమ సదస్సును విఫలం చేసేందుకు కాంగ్రెస్ ఇలా చేస్తోందన్న బీఆర్ఎస్ ఆరోపణలకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. 3 రోజుల సభను మేము పెట్టుకొని చేసుకుంటే వీళ్ళు పెట్టే 4-5 వేల మందికి ఓ అర్ధగంట ప్రోగ్రాంకు వీళ్ళని నమ్మిండోడో నమ్ముతాడని చెప్పి వీళ్ళని విచ్ఛిన్నం చేయటం అవసరం లేదని ఆయన మిమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి మా దాకా మాకు అవకాశం ఇవ్వట్లే. మీ ఇంట్లో మీ కుటుంబంలో దుకాణాలు బంద్ చేస్తా అంటే 7 టైర్లు మనిషి టైర్ గుంజుకోపోతా అంటే మేము విచ్ఛిన్నం చేసేది ఏంది? ఆల్రెడీ విచ్ఛిన్నం అయిపోయి చావు బతుకులలో ఉన్న వెంటిలేటర్ మీద మీ పార్టీకి మేము పెట్టి చేసేది ఏంది? మిమ్మల్ని విచ్ఛిన్నం చేసుడు ఏంది? మీకు మీరే ఊహించుకుంటారు చాలా పెద్ద, ఇంకా ఏదో మేము ఇంకా పొడి చేస్తాం, ఇంకా దోసుకున్నది ఇంకేదో బాకీ ఉన్నది, ఇంకేదో మాయమాటలు చెప్తే ప్రజలు నమ్ముతారు, రైతులు నమ్ముతారు అనుకుంటారు. మేము చేసిన రైతులకు 2 లక్షల రుణమాఫీ అని అదే గ్రౌండ్లో చెప్పినాం. ఇవాళ అదే గ్రౌండ్లో పెడతాం 6వ తారీఖు. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంగా అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పోటాపోటీగా సభలు, సదస్సులకు సిద్ధం కావడంతో ఈ నెల 6న ఏం జరుగుతుందో అనే ఆసక్తి నెలకొంది. ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శల దాడి పెంచుకోవడంతో రాబోయే రోజుల్లో ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.